అందరికీ నమస్తే. ఇక కామారెడ్డి జిల్లా మద్నూరు మండలంలో ఉన్నటువంటి సోయా రైతులంతా కూడా నిన్న రోడ్డెక్కారు. పండించినటువంటి పంట ప్రభుత్వం కొంటలేదు. మార్కెట్ యార్డ్‌లో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తా ఉన్నారు. మరి ప్రభుత్వం ఏం చెప్తున్నది? మీరు పండించినటువంటి ప్రతి గింజ, చివరి గింజ ఏదైతే ఉందో ఆ గింజ వరకి కొంటాం. మార్కెట్ యార్డ్‌లకు అక్కడ ఉన్నటువంటి అధికారులకు అందరికీ కూడా మేము ఆదేశాలు జారీ చేస్తా ఉన్నాం. ప్రతి పంట కొనడమే కాకుండా మీకిచ్చే మద్దతు ధర ఏదైతే ఉందో ఆ మద్దతు ధర 48 గంటల్లోనే మీ అకౌంట్లలో పైసలు పడతాయి అని చెప్పి హైదరాబాద్లో సచివాలయంలో అధికారులేమో ఈ రకంగా చెప్తా ఉంటారు. ఏది పై స్థాయి నాయకులంతా కూడా ఇట్లా చెప్తుంటే మరి అక్కడ ఉన్నటువంటి మార్కెట్ యార్డులో నడిపించేటటువంటి అధికారులు కానీ ఎందుకు నిర్లక్ష్యం వ్యవహరిస్తా ఉన్నారో తెలియదు. ఇక చూసి చూసి ఏం చేయాలో తెలవక వాళ్ళ బాధను ఎవరు పట్టించుకోవట్లేదు. అక్కడే ఉన్నాయి మా బస్తాలన్నీ కూడా అట్లే నిల్వ ఉంచారు కానీ తూకం కూడా వేసే పరిస్థితి లేదు. ఆన్లైన్ క్లోజ్ అయిపోయింది. మరి ఆన్లైన్ క్లోజ్ అయిపోతే వాళ్ళు ఎప్పుడో తీసుకొచ్చారు కదా బస్తాలు. 7వ తారీఖు వరకు, ఈ నెల 7వ తారీఖు వరకు ఆన్లైన్ క్లోజ్ అయితే 7వ తారీఖు వరకు నీ దగ్గర బస్తాలు ఉన్నాయి, అవి బస్తాలు ఉన్నాయి అని చెప్పి వాళ్ళే చెప్తున్నారు. ఒకవేళ 7వ తారీఖు ఒకరోజు అటు ఇటు అయిందేమో. ఒకవేళ అటు ఇటు అయినా కూడా మరి ప్రభుత్వం ఒకటి చెప్తుంది కదా అని చెప్తా ఉన్నాం మేము. ఇక్కడ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, బట్టి విక్రమార్క గారు, దానికి సంబంధించినటువంటి వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు చివరి గింజ వరకు కొంటాం. మరి ఆడ ఎందుకు రైతులంతా రోడ్డెక్కిర్రు? మద్నూరు మండలం రైతులు ఇప్పుడు సపరేట్ అయినటువంటి డోంగ్లీ, ఉమ్మడి మద్నూరు మండల గ్రామాలంతా కూడా నిన్న రైతులు రోడ్డెక్కిర్రు. ఇగో చూడండి, రాస్తారోకో చేస్తా ఉన్నారు. మార్కెట్ యార్డ్ లో ఉన్న పంటను కొనుగోలు చేయాలి రైతులు డిమాండ్ చేస్తా ఉన్నారు. బాన్సువాడ సబ్ కలెక్టర్ వినతి పత్రం అందజేసినటువంటి రైతులు కొనుగోలు జరపడానికి శాయశక్తులు కృషి చేస్తా అని చెప్పి ఇక రైతులకు హామీ ఇచ్చినటువంటి సబ్ కలెక్టర్ గారు రైతుల విన్నపం మేరకు సోయా పంట కొనుగోలుపై విచారణ జరిపిస్తా అని చెప్పడం జరిగింది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి సోయా పంటకు మద్దతు ధర 4,892 రూపాయలు ప్రకటిస్తూ మద్నూరు మార్కెట్ యార్డ్ లో మద్నూరు సింగిల్ విండో ఆధ్వర్యంలో ఈ నెల 7వ తేదీ వరకు పంట కొనుగోలు జరిపి పూర్తిగా నిలిపివేయడం జరిగింది. మద్దతు ధర కొనుగోలు కేంద్రానికి తీసుకొచ్చిన రైతుల పంట దాదాపు 5,000 నుండి 10,000 క్వింటాల వరకు అలాగే ఉండిపోవడంతో గురువారం నాడు మార్కెట్ యార్డ్ లో కొనుగోలు జరపకుండా నిలిచిపోయినటువంటి పంట రైతులు రోడ్డెక్కి ఇక ధర్నా చేశారు. రోడ్డెక్కి రైతులంతా కూడా ధర్నా చేస్తే ఇక ఆడికెళ్ళి తహసీల్దార్ గారు, మద్నూరు తహసీల్దార్ గారు, అక్కడ ఉన్నటువంటి సబ్ కలెక్టర్, బాన్సువాడ సబ్ కలెక్టర్ పరిధిలోకి వస్తుంది. సబ్ కలెక్టర్ కిరణ్మయ్య గారికి మరి సమాచారం చేరవేయడంతో రైతులకి కొద్దిగా నచ్చజెప్పి ఆడికెళ్ళి వాళ్ళందరినీ కూడా మరి తహసీల్దార్ కార్యాలయానికి తీసుకుపోయి సబ్ కలెక్టర్ గారు వచ్చి ఖచ్చితంగా మరి కొనేటటువంటి ప్రయత్నం అయితే చేస్తాం, పై అధికారులకు ఖచ్చితంగా కొనాల్సిందే. ఈడ వేలకు వేలు ఖర్చు పెట్టుకొని అసలు వానాకాలం రైతు బందే ఇయ్యలే వాళ్ళకి. ఈ సంవత్సరం వానాకాలం రైతు బందే ఇయ్యలే. రైతు బంధు ఇవ్వకపోయినా కానీ అప్పో సప్పో చేసుకొని అంత ఖరీదైనటువంటి పంటను వేసి సరే ప్రభుత్వం కొంటది కదా అనేటటువంటి ఉద్దేశంతో మద్దతు ధర వస్తే చాలు అని వాళ్ళు కష్టపడి పంట వేసుకొని తీవ్ర మార్కెట్ యార్డ్కి తీసుకొస్తే మేము అవి కొనం. ఆన్లైన్ బంద్ అయిపోయింది. అవసరమైతే ఆన్లైన్ మళ్ళీ ఓపెన్ చేయాలి రైతుల కోసం. ఇగో ఇంత పంట ఉన్నది మార్కెట్ యార్డ్లో, రైతులు ఇబ్బంది పడతా ఉన్నారు అని చెప్పి అలా మార్కెట్ యార్డ్కి సంబంధించినటువంటి నడిపించే అధికారులు కానీ లేకపోతే ఆడ ఉన్నటువంటి సబ్ కలెక్టర్ గారు కానీ తహసీల్దార్ గారు కానీ పైకి ఓ సిఫారసు చేసి ఇట్లా ఇబ్బంది అవుతా ఉందని చెప్పి అవసరం అయితే మళ్ళీ ఎంత పంట అయితే ఉందో దానికి మళ్ళీ తీసుకొని చేసేటటువంటి ప్రయత్నం దయచేసి చేయాలి. ఇక రాస్తారోకో ఆందోళన చేపట్టారు. ఈ విషయాన్ని మద్నూరు తహసీల్దార్ ఎండి ముజీబ్ బాన్సువాడ సబ్ కలెక్టర్ కిరణ్మయ్య దృష్టికి తీసుకెళ్లడం సబ్ కలెక్టర్ హుటాహుటిన మద్నూరు సందర్శించి తహసీల్దార్ కార్యం రైతులతో చర్చించారు. మద్నూరు మార్కెట్ యార్డ్ లో సింగిల్ విండో ఆధ్వర్యంలో జరిగిన సోయా పంట మద్దతు ధర కొనుగోలుపై సబ్ కలెక్టర్ ఆరా తీశారు. రైతులు తెలిపిన వివరాల ప్రకారం కొనుగోలుపై విచారణ జరిపిస్తారని హామీ ఇచ్చారు. ఈ నెల 7వ తేదీతో కొనుగోలు పూర్తిగా నిలిపివేయడం, దాదాపు మార్కెట్ యార్డ్ లో 5,000 నుంచి 10,000 క్వింటాల వరకు కొనుగోలు జరగకుండా మరి రాష్ట్ర ప్రభుత్వానికి కొనుగోలు జరిగే విధంగా సబ్ కలెక్టర్ వినతి పత్రం అందజేస్తూ విజ్ఞప్తి చేశారు. పంట కొనుగోలుపై 100% నమ్మకం ఇవ్వకపోయినప్పటికీ మిగిలిపోయిన రైతుల పంట కొనుగోలు కోసం జిల్లా కలెక్టర్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి నివేదించి కొనుగోలు జరిగే విధంగా శాయశక్తుల కృషి చేస్తానంటూ రైతులకు హామీ ఇచ్చారు. జిల్లా మార్కెట్ డిఎం వస్తున్నట్లు కూడా తెలిపారు. సబ్ కలెక్టర్ హామీతో రైతులు అయితే కదా వెనుదిరి. మరి ఏం చేస్తారు పాప రైతులు ఏం చేస్తారు? ఇక అధికారులు అది చెప్పు ఇది చెప్పు నచ్చ చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తే రైతు ఎప్పుడు కాంప్రమైజ్ అవ్వకుండానే వస్తున్నాడు రైతు. కానీ
ఏ రోజు కూడా రైతు పెద్ద డిమాండ్లకు పోయి ఏ రోజు కూడా రైతు అట్లాంటోడు కాదు. ఇలా పంట వేసుకున్నాడు, ఆ పంటకు మద్దతు ధర అడుగుతా ఉన్నాడు, అది మార్కెట్ యార్డ్‌కి తరలించుకున్నాడు. దాన్ని ప్రభుత్వం కొనాలని అంటున్నాడే తప్ప ఇంకా అంతకు మించి వేరే ఏం చేస్తలేడు. దయచేసి కామారెడ్డి జిల్లా కలెక్టర్ గారిని కోరుతా ఉన్నాం. ఎంత పంట అయితే ఉన్నదో ఇగో ఆ పంట నివేదిక పంపించండి. మరి ప్రభుత్వం అయితే ఇప్పటివరకు వాళ్ళు ఏడ మాట్లాడినా, ఏడ ప్రెస్ మీట్లు పెట్టినా కూడా మరి ఆపేయండి మేము కొనం అనేది అయితే మరి ఏడ రాలేదు. ఏడ రాలేదు. ప్రతి చివరి గింజ వరకు కొంటామనే మరి చెప్పుకుంటూ వస్తా ఉన్నారు తప్ప, ఎందుకంటే కొన్ని కొన్ని మార్కెట్ యార్డులు కూడా మార్కెట్ యార్డులు పెట్టినా కొనేదానికి తూకం వేసుకునేదానికి కూడా చాలా లేట్ అయిపోయింది. మార్కెట్ యార్డులోనే లేట్ అయిపోయింది. అధికారుల తప్పిదాలు ఏం లేవు. కొన్నిటి కాడ లేట్ అయిపోయినాయి కొన్ని సమస్యల వల్ల. సో అలాంటప్పుడు మీరు ఎప్పుడైతే డేట్ కట్ ఆఫ్ చేస్తామో దాని మీద కూడా ఆలోచన చేయాలి ప్రభుత్వం. ఇగో నిన్న వాళ్ళంతా కూడా ఆందోళన చేసినటువంటి విజువల్స్ కూడా ఒకసారి మీకు ఇగో మార్కెట్ యార్డ్లో ఇగో ఇవన్నీ కూడా మీకు చూపించేటటువంటి ప్రయత్నం చేస్తా. మధునూరు మార్కెట్ యార్డ్లో ఇదంతా కూడా పంట. ఇక అట్లా పెట్టుకొని కూర్చొని ఉన్నారు పాపం రైతులంతా. రైతులు ఆ రకంగా పెట్టుకొని కూర్చొని ఎప్పుడు కొంటారు మళ్ళీ దాన్ని కాపాడుకుంటా వర్షం వచ్చినా లేకపోతే వాతావరణం మారిపోయినా పండగ వచ్చినా పబ్బం వచ్చినా వాటిని కాపాడుకుంటే ఆడ కూర్చున్నారు. మార్కెట్లో సోయాలు వచ్చి చాలా రోజులున్నాయి. సో ఇంతకు ముందు కొనుగోలు చేయబడి గవర్నమెంట్ రేట్ ఆల్రెడీ బంద్ అయిందని ఏమో చెప్పారు. బాబు సార్ కూడా బాగా రిక్వెస్ట్ చేసినాం. అయినా కూడా మార్కెట్ ఇప్పటిదాకా ఏం రెస్పాన్స్ ఇస్తలేదు. ఆఫ్టర్ హాలిడేస్ కూడా అన్నారు, కానీ అక్కడ కూడా ఏం ప్రయోజనం లేదు. అందుకోసం మేము ఈ మార్కెట్ కోసం మా సోయా పంట అనేది కొనుగోలు చేయడానికి ధర స్టార్ట్ చేసినాం మేము. సో అందుకోసమే సోయా కొనుగోలు చేయాలని మా ఒక విన్నపం. ఇది గవర్నమెంట్ చెప్పిన ఆల్రెడీ మార్కెట్ రైతు నెల రోజుల క్రితం 15 రోజుల క్రితం వచ్చిన రైతున్నాడు. సరే నిన్న 7వ తారీఖు ఆన్లైన్ బంద్ అయిపోయింది అని చెప్తున్నారు. 7వ తారీఖు కాదు, ఇక్కడ వచ్చిన పంట మొత్తం 1వ తారీఖు ముందే వచ్చిన పంట ఉంటుంది. 1వ తారీఖు ముందే వచ్చినటువంటి పంటట. 1వ తారీఖు ముందే వచ్చిందని చెప్పి సీదా రైతే ఆడ చెప్తా ఉన్నాడు. 7వ తారీఖు వరకు ఆన్లైన్ బంద్ అయిపోతే అంతకంటే ముందు వచ్చినటువంటి పంటే అని చెప్పి సీదా చెప్తున్నాడు. న్యాయం జరగాలి, సోయా పంట కొనుగోలు చేయాలి. తప్పు మార్కెట్ కమిటీ వాళ్ళు, మా సొసైటీ సెక్రటరీ ఒక్కొక్క రోజు 4 రోజులు 3 రోజులు కాటలు మంది ఉంచుకుంటా ఏదో వాళ్ళ మనసుకు వచ్చినట్టు ఈ రోజు కాటలు చేస్తే 10 రోజులకి ఆయనకు ఆన్లైన్ చేస్తున్నారు, క్యూఆర్ కోడ్ ఇస్తున్నారు. 10 రోజుల దాకా ఆయన క్యూఆర్ కోడ్ కూడా ఇస్తలేరు. 10 రోజులు నిల్వ ఉన్న తర్వాత ఇక్కడ మార్కెట్ రేట్లో తెచ్చి సంతులు ఎక్కడ పెట్టాలా, తెచ్చిన ఆయన ఎక్కడ ఉంటుంది. ఇప్పుడు మరి రైతులు తప్పున్నదా, మార్కెట్ యార్డ్ లో నడిపించే వాళ్ళు తప్పున్నదా చెప్పురు. ఇక తీసుకొస్తే ఒకసారి తూకం వేసేది ఒకసారి, దాన్ని ఆన్లైన్ చేసేది ఒకసారి, క్యూఆర్ కోడ్ ఇచ్చేది ఒకసారి. మరి ఎవరిది తప్పు? రైతులు. అందుకే చెప్తా ఉన్నాం, రైతులు ఎప్పుడు తప్పు చెయ్యరు కాక చెయ్యరు. వచ్చిందానికి 10 రోజులు అయింది, వారం రోజులు అయింది, నిన్న అయింది, మొన్న అయిందని చెప్తున్నారు. ఒక్కొక్క రైతు నెల నుంచి ఇక్కడనే ఉన్నాడు. కాటలు కాలేదు, కాటలు అయినాయి కూడా ఇప్పుడు ఇక్కడ చూపిస్తాం. సగం సంచులు కాట అయినాయి, సగం సంచులు మీద ఉన్నాయి. సగం సంచులు ఒక క్యూఆర్ వచ్చింది, సగం సంచులు క్యూఆర్ రాలేదు. కాట అయినాయి, టోకన్లు రాలేదు. కాట కాలంలో ఏమో టోకన్లు తీసేసుకున్నారు. పైన పైసలు డబ్బులు ఇచ్చి సార్ డబ్బులు ఇచ్చి చాలా మంది ఫ్రాడ్ అయితే జరిగిందని మనకు తెలిసింది. మేము అంతా ఎంఆర్ఓ సార్ దగ్గర కూడా వెళ్ళాము, మరి రాజు సార్ దగ్గర వెళ్ళాము. సార్ అన్నారు అయినంతా చేస్తాం, ట్రై చేస్తామని చెప్పారు వాళ్ళు కూడా. సో మరి ఇవ్వడానికి మేము ఎంత రిక్వెస్ట్ చేసినా, రిక్వెస్ట్ లెటర్ రాస్తాం, అన్ని ఒక మూమెంట్ పద్ధతిలో చేసినాం. కానీ ఇప్పుడు ఏంటంటే సార్ ఎన్ని రోజులైనా కూడా మా సోయా కొనుగోలు చేయడం లేదని మేము ఈ యొక్క ధర్నాకి ఇచ్చేద్దామని ఒక ఒపీనియన్ తో ఇక్కడ వచ్చినాం సార్. రైతులకు న్యాయం జరగాలి, ఇదైతే ఇది కథ. ఇక అవకతవకలు అయితే జరుగుతూ ఉన్నాయి మార్కెట్ యార్డ్ లా. ఫస్ట్ అవకతవకలు ఏంది, ఎవరై కొన్నారు, ఎవరు ఆపేశారు అనేది కూడా ఒకసారిగా పరిశీలన చేయాలి, దర్యాప్తు చేయాలి. ఎవరు చకచకా కొంటా ఉన్నారు, ఎవరు ఆపుతా ఉన్నారు, ఆడ ఎందుకు అట్లా జరుగుతూ ఉన్నది మార్కెట్ యార్డ్ లా, అది కూడా ఒకసారి
దర్యాప్తు చేయాలి. దర్యాప్తు చేస్తే గాని సబ్ కలెక్టర్ గారు దయచేసి మీరు ఒకసారి మద్నూరు మార్కెట్ యార్డ్ మీద దృష్టి పెట్టుర్రి. దృష్టి పెట్టి సీరియస్‌గా యాక్షన్ తీసుకుంటే అప్పుడు గనుక వాళ్ళు కరెక్ట్‌గా పనిచేసేటటువంటి ప్రయత్నం చేస్తారు. రైతులకు అప్పుడు ఇబ్బంది లేకుండా రైతుల పక్షాన మన ప్రభుత్వం పనిచేస్తా ఉన్నది. ప్రభుత్వం రైతుల సంక్షేమాన్నే కోరుకుంటా ఉందని చెప్పి చేయొచ్చు. అవకతవకలైతే అక్కడ మార్కెట్ యార్డ్‌లో కొద్దిగా జరుగుతున్నట్టు కనబడతా ఉన్నది. వీటన్నిటిని కూడా దయచేసి మళ్ళొకసారి రిపీట్ కాకుండా ఏదైతే మరి ఏడో తారీఖు కంటే ముందే మా పంట అక్కడికి చేరింది గానీ అయినా కూడా నిర్లక్ష్యం వహించారని చెప్తా ఉన్నారు. మిగిలిపోయిన పంట ఏదైతే రైతుల దగ్గర ఉందో ఖచ్చితంగా ఆ పంట మొత్తం కొనాల్సిందే. పంట కొనాల్సిందే. అక్కడ ఏవైతే అవకతవకలు జరుగుతా ఉన్నాయో వాటి మీద విచారణ జరపాలని కూడా మద్నూరు మండల రైతుల తరపున మనం డిమాండ్ చేస్తా ఉన్నాం.